ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు సాయంత్రం శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపైన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు, శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, అప్పలనాయుడు, మాజీ ఎంపీ కంబంపాటి రామ్మోహన్ రావు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రం 4:30 ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. బడ్జెట్ హామీలపై చర్చించనున్నారు. అంతేకాకుండా అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఇటీవలే బడ్జెట్లో అమరావతికి ప్రత్యేక సాయంగా 15,000 కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక దీనిపై చర్చించేందుకు ఇటీవలే ప్రపంచ బ్యాంక్ టీం కూడా అమరావతి వచ్చి వెళ్లింది. ఈ నేపథ్యంలో కేంద్ర గ్యారంటీపై చంద్రబాబు చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న వెంటనే ఆయన బిజీ షెడ్యూల్లో ఆయన 2 రోజుల పాటు అక్కడ ఢిల్లీలో ఉన్నారు. నిన్న రాత్రి అక్కడే బస చేశారు. నిన్న సాయంత్రము ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్రానికి చెందిన ఎంపీలు అలాగే కేంద్ర మంత్రులు కూడా అతనికి కేంద్ర మంత్రులు కూడా అతనికి ఘన స్వాగతం పలికారు. దాని తర్వాత కూడా అతను ఎంపీలతో అలాగే కేంద్ర మంత్రులతో కలిసి మొదటగా జలవనరుల శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. సిఆర్ పాటిల్తో భేటీ అయిన నేపథ్యంలో ఇటీవల కేంద్ర బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 15,000 కోట్ల రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. భారీ నిధులు కేటాయించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జలవనరుల శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కూడా ప్రాజెక్టు అభివృద్ధి, ప్రస్తుతం నెలకొన్న అక్కడ అభివృద్ధి పనులు ఎలా సాగుతున్నాయి కూడా చర్చించడం జరిగింది. అయితే పోలవరం ప్రాజెక్టు ఏపీకి ఎంత ముఖ్యమో, ఎంత ప్రాజెక్టు ఉందో కూడా అతనికి వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇంకా నిధులు ఇచ్చి పోలవరం త్వరితగతిలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా వారిద్దరి మధ్య చర్చ జరిగింది. ప్రధానంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకి డయాఫ్రమ్ ఏదైతే ఉందో అది పాత సంస్థ అయితే మెగా ప్రాజెక్టు నిర్మిస్తుంది. అదే ప్రాజెక్టు కూడా దీన్ని నిర్మాణ పనులు కూడా అప్పగించాలని చెప్పేసి కూడా అక్కడ కేంద్ర మంత్రి దగ్గర చర్చకు వచ్చింది. దీంతో పాటు చూసుకుంటే ప్రధానంగా ఈ రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్లో కొనసాగుతున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ప్రధానమంత్రి భేటీ నేపథ్యంలో కూడా రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర అభివృద్ధి అలాగే ఇతర నిధులు అలాగే వెనకబడి జిల్లాలకు ఇచ్చే నిధులతో పాటు ఇతర ఇండస్ట్రీ డెవలప్మెంట్ పాలసీ పై కూడా చర్చించే అవకాశం ఉంది. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా అందుకు తమ కేంద్ర సహకారం అందించే విధంగా కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితి కూడా ముఖ్యమంత్రి ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇంకా కేంద్రం నుంచి నిధులు ఇవ్వాల్సిందిగా కూడా అతను కోరే అవకాశం ఉంటుంది. అలాగే చూసుకుంటే ప్రధానంగా ప్రాజెక్టులు, ఇండస్ట్రీ కావచ్చు, ఓడరేవులు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, ఇలా రోడ్లు కావచ్చు, ఇలా అన్ని విధాలుగా కూడా కేంద్రం నుంచి సహాయం సహకారం అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీని విరతించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా అతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపైన కూడా ఆ మంత్రులతో చర్చించే అవకాశం ఉంటుంది. యామిని. రైట్, థాంక్యూ.